మొత్తానికి నన్ను 2 దెయ్యాలు తరుముతున్నట్టు అర్థం అవుతోంది. కానీ నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. వెంటనే నేను లిఫ్ట్ ఎక్కాను. అందులో ఏ స్విచ్ మీద నంబర్స్ కనబడటం లేదు. అయితే ఆ స్విచ్ క్రింద ఒక ఎరుపు రంగు స్విచ్ ఉంది. వెంటనే దాన్ని నొక్కేశాను. సరాసరి లిఫ్ట్ మళ్లీ నా లోకంలోకి వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది, దేనితో అయినా పెట్టుకోవచ్చు గాని దెయ్యాలతో మాత్రం పెట్టుకోకూడదు అని. వెంటనే ఆ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి నా అన్న వదిన ఉన్న ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే మా వదిన కనిపించింది. కానీ తను ఒక మరమనిషి ఎలా పనిచేస్తుందో అలా కనిపించింది. నేను వెంటనే వదిన అని పిలిచాను. అప్పుడు వదిన నన్ను చూసి ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగింది. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసి, అదేంటి వదిన, నేను ఎన్నో సంవత్సరాలు తర్వాత వచ్చినట్లు అలా మాట్లాడుతున్నావు అని అడిగా. అప్పుడు తను ఏమి చెప్పకుండా తన గదిలోకి వెళ్లి తన ఒంటి పైన కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. వెంటనే నేను తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించాను. కానీ ఎంత చేసినా వదినని కపడలేకపోయాను. నేను ఆ తలుపు దగ్గరే కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాను. అప్పుడు ఒక స్వరం వినపడింది. తీరా అది మా వదిన గొంతులాగానే ఉంది. వెంటనే పైకి లేచి చూసా. ఇల్లంతా చిమ్మ చీకటి. ఆ చీకట్లో మా వదిన కాలిపోయిన చర్మంతో తెల్లటి రంగు కళ్ళుతో దూరం నుండి నడుకుంటూ వస్తోంది. నాకు భయం వేసి అక్కడ నుండి పారిపోవాలని చూసా. అప్పుడు మా అన్నయ్య గొంతు వినిపించింది. తీరా నేను వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు మా అన్నయ్య తన చేతులతో తన గొంతు కోసుకోవడం చూసా. ఇదంతా నా కల లేకపోతే నిజంగా జరుగుతుందా అని నాకు అనుమానం వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నేను ఆత్మల ప్రపంచం నుంచి బయటికి రాలేదు. అప్పుడు అక్కడున్న వాతావరణం, ఇల్లు అన్నీ మాయమైపోయి పొగమంచు కమ్ముకుంది. చుట్టూ అంతా చిమ్మ చీకటి. నా గుండెల్లో భయం ఇంకా ఎక్కువైంది. అప్పుడు నాకు ఒక స్వరం వినిపించింది. అది ఒక రోదన దూరంగా వినిపిస్తోంది, ఒక బిడ్డ ఏడుస్తున్నట్టు. తీరా దగ్గరికి వెళ్లి చూశాను. అప్పుడు నాకు ఒక ఆవిడ కనిపించింది. నేను వెంటనే తన చనిపోయిన బిడ్డను చూశాను. కానీ ఆవిడను అడ్డుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా వెనకాతల ఏదో తన బిడ్డను చంపి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆ బిడ్డ తెల్లటి కళ్లతో చాలా భయంకరంగా ఉన్నాడు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయాను. అప్పుడు దూరం నుంచి ఒక ఆవిడ నా వైపు వస్తున్నట్లు కనిపిస్తోంది. నాకు భయమేసి వెంటనే పరిగెట్టడం మొదలెట్టాను. ఎంత దూరం పరిగెడుతున్నా ఆవిడ ఇంకా నా దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నాకు ఓపిక లేక అక్కడ ఆగిపోయాను. అప్పుడు ఆవిడ నా కళ్ల ముందు కనిపించింది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. నాకు తనని చూడగానే చచ్చేంత భయం వేసింది. అప్పుడు ఇంకొక విషయం నాకు అర్థం అయింది. ఏమిటంటే, ఈ ఆత్మల ప్రపంచంలో చాలా దెయ్యాలు పగతో రగిలిపోతూ తిరుగుతున్నాయి. అందుకే ఈ దెయ్యాలు నన్ను వేధిస్తున్నాయి. అప్పుడే సరిగ్గా నా కుడి భుజం